సుప్రీంకోర్టు తీర్పును ముందు పెట్టి 42% కోట ఎగవేతకు రిజర్వేషన్లు 50% లోబడే అనడం ఆత్మహత్య సదృశమే. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. సో ఇప్పుడు బీసీ కమిషన్లోనే ఒక బీసీ కమిషన్ చైర్మన్ ఎవరు? నిరంజను. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కాంగ్రెస్ పార్టీ నాయకుడే అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నాడు, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు. బీసీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోని ఇన్ని రోజులు వి హనుమంతరావు ఈ కాంగ్రెస్ పార్టీలో బీసీల రిజర్వేషన్ల కోసం పోరాడిన బీసీ నాయకుడు మరి మహేష్ గౌడ్ ఇప్పుడు వీళ్ళ యొక్క వాదన ఏముంటుంది, వీళ్ళు జనాల దగ్గరికి పోయి ఏం చెప్తారు? మేము చట్టబద్ధంగా అమలు చేస్తామని పొన్నం ప్రభాకర్ 1కి 10 సార్లు చెప్పిండు. మేము రిజర్వేషన్లో కట్టుబడి ఉన్నాము. అటు బీజేపీ వాళ్ళు ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కాళ్ళల్లో ఎన్ని కట్టెలు పెట్టినా మేము చట్టబద్ధంగా రిజర్వేషన్లను అమలు చేసి స్థానిక సంస్థలకు వెళ్తాము అని భీష్మ ప్రతిజ్ఞలు చేశారు ఒక్కొక్కరు. కానీ ఇప్పుడు ఆ భీష్ముడు పోయిండు, ప్రతిజ్ఞలు పోయినది, చివరికి క్యాబినెట్లో ఏంది అంటే పార్టీ పరంగా ఈ మాత్రం దానికి ఇన్ని రోజులు ఈ డ్రామాలో అవసరమే లేదు. వాస్తవానికి ఈ ఆర్డినెన్స్లు అవసరం లేదు, కేంద్రానికి బిల్లులు పంపాల్సిన అవసరం లేదు, కొట్లాటలు అవసరం లేదు. పార్టీ పరంగా ఎవడు ఎప్పుడైనా చేయొచ్చు. పార్టీ పరంగా చేసేదానికి ఒక చట్టబద్ధత లేదు, దానికి ఒక శాంక్టిటీ లేదు. సో ఈరోజు ఏం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అంటే, సో చట్టబద్ధత లేని ఒక శాంక్టిటీ లేని విధానాన్ని తీసుకొచ్చి బీసీలను ఎత్తిన రుద్దడానికి ప్రయత్నం చేస్తలేదు. ఆల్రెడీ నిర్ణయం తీసేసుకుంది. ఇప్పుడు బీసీలు ఏ నిర్ణయం తీసుకుంటారు? బీసీలు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారా? వాళ్ళకు మద్దతు పలుకుతారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు ఎవరి వైపు ఉంటారు అనేది ఇప్పుడు ప్రధాన చర్చ. మరి ఏం జరుగుతుంది అనేది ఎన్నికల్లో చూద్దాము. బీసీలు గెలుస్తారా? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? కాంగ్రెస్ పార్టీ గెలవకపోయినా బీసీలు గెలిచిన బీసీల వాదాన్ని కాంగ్రెస్ మళ్ళా డైవర్షన్ చేసి ఈ గెలుపు కూడా మాదేనని వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారా? ఇవన్నీ చూద్దాము. సో మొత్తానికి ఎవరు ఈయన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు, బీసీల నాయకుడు నిరంజను. సో ఆయన ప్రకటనలు విడుదల చేశాడట. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఇటీవల ఏపీ రాజధాని అమరావతిలో మాట్లాడుతూ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు జరిగాయని పేర్కొన్నారు. సో సాంఘిక ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొనే క్రమంలో పార్లమెంటు రాజ్యాంగ సవరణలు చేస్తున్నది. 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో సుప్రీంకోర్టులో ఇటు హైకోర్టులో జరుగుతున్న వాద ప్రతివాదనలకు జస్టిస్ గవాయలు కనువిప్పు కలిగించాలి అని ఆకాంక్షించారు. కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రాజ్యాంగ ధర్మాసనం రిజర్వేషన్లు 50% కంటే ఎక్కువ ఉండొద్దన్న తీర్పుని ఆధారంగా చేసుకొని బీసీలకు 42% రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. సో వ్యయ ప్రయాసాలతో నిర్వహించిన ఇంటింటి సర్వే బీసీల వెనుకబడతనాన్ని గుర్తించిన విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుని ఊటంకిస్తూ అడ్డుకోవడం సరికాదన్నారు. 9వ షెడ్యూల్లో పెట్టకపోవడం దురదృష్టం అన్నారు. ఇది బీసీలకు తీవ్రమైన అన్యాయం అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు అన్ని ప్రయత్నాలు చేసి ఈ దశలో బీసీ రిజర్వేషన్లపై అస్త్ర సన్యాసం సరికాదని పేర్కొన్నారు. 50% రిజర్వేషన్ల కంటే మించవద్దని రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఛాలెంజ్ చేసి 7 జడ్జిల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపి బీసీలకు న్యాయం చేయాలని సుప్రీంకోర్టుని అభ్యర్థించాలని ప్రభుత్వానికి సూచించారు. సో ప్రభుత్వం ఇట్లా అస్త్ర సన్యాసం చేయొద్దు, మీరు సుప్రీంకోర్టు వద్దకు వెళ్ళండి, బీసీల కోసం పోరాడండి, 42% రిజర్వేషన్లను సాధించండి, ఆ తర్వాత ఎన్నికలను నిర్వహించండి. కానీ ఇట్లా మీరు ఆశ పెట్టి మోసం చేయకండి అంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజను తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు బీసీ సంఘాలన్నీ కూడా మీరు చట్టబద్ధంగా ఈ రిజర్వేషన్లు అమలు చేయకపోతే ఎట్టి పరిస్థితిలో మేము సహించేది లేదు అని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసినాయి. ఎన్నికలు మరి రాబోతున్నాయి, డిసెంబర్లో ఎన్నికలు సిద్ధమైనాయి. ఈ ఎన్నికలు సిద్ధమైన నేపథ్యంలో బీసీల పోరాటం ఏంది, బీసీల ఆరాటం ఏంది, బీసీల విజయం ఏంది ఇక చూద్దాం.